కేవలం 12 గంటల్లో 3,50,000 అప్పు తీర్చిన మాట నిజంగా జరిగింది. 12 సార్లు రాసాను, 12 సార్లు చదివాను, 12 గంటల్లో రిజల్ట్ వచ్చింది. ఈరోజు వీడియో ఏంటి అంటే గనక చాలా చాలా ముఖ్యమైన వీడియో. ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూసే ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే మాకు ఇన్‌స్టంట్ రిజల్ట్ అన్నది కావాలి. వెంటనే మాకు రిజల్ట్ అన్నది కావాలి అని ఎవరైతే కోరుకుంటూ ఉంటారో అలాంటి వారికి ఇన్‌స్టంట్ రిజల్ట్ అన్నది ఈ ప్రయోగమైతే తెచ్చిపెడుతుంది. ఇప్పుడు నేను చెప్పబోయే ఒక్క మాట. ఈ మాట నిజంగా నా జీవితంలో కూడా అద్భుతాన్ని చేసింది. నాకు అత్యవసర పరిస్థితుల్లో నేను ఉన్నప్పుడు, దిక్కుతోచని స్థితిలో నేనున్నప్పుడు కేవలం 12 గంటల్లో 3,50,000 అప్పు తీర్చిన మాట. అలాగే ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ మాటకు అంత శక్తి ఉంది. ఇది నిజంగా నాకు జరిగింది. నా తలరాత ఇంతే అని బాధపడేవారు ఈ బ్రహ్మయోగ సంఖ్య ఎవరైతే ఇస్తారో వారి తలరాత ఖచ్చితంగా మారిపోతుంది. ఇదైతే నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే నేను స్వయంగా అనుభవించి ఎక్స్‌పీరియన్స్ చేసి చెప్తున్నాను. నాకు జరిగింది కాబట్టి నేను మీకు ఇంత నమ్మకంగా చెప్పగలుగుతున్నాను. ఎవరైనా దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఎటు వెళ్ళాలో అర్థం కావట్లేదు. ఎవరు మనకి సహాయం చేయడానికి రావడం లేదు. మనకు ఉన్న అలాంటి పరిస్థితి ఎలా ఉంటుంది అంటే చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది. అత్యవసర స్థితిలో మనం ఉంటాం. కానీ ఆ సమయానికి ఎవరు కూడా మనకు అందుబాటులోకైతే అస్సలు రారు. నా అన్న వాళ్ళే మనకు సహాయం చేయడానికి రారు. మనల్ని ఆదుకోరు. అది డబ్బు సహాయమైనా, మాట సహాయమైనా, పని సహాయమైనా ఏదైనా అవ్వనివ్వండి. ఆ సమయానికి ఒక్కరు కూడా మనకు పనికి రానే రారు. మన చుట్టూ 100 మంది ఫ్రెండ్స్ ఉంటారండి. మన రిలేటివ్స్ కూడా ఉంటారు. అలాగే మనకు కావాల్సిన వాళ్ళు ఎప్పుడూ మన చుట్టూ ఉంటూనే ఉంటారు. కానీ మన అత్యవసర పరిస్థితుల్లో ఎవరు ఆదుకోరు. ఒక్కొక్కసారి మనం ఎంతో ప్రమాదంలో ఉంటాం. నిజంగా మన పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుంది అంటే మనం అత్యంత అవసరంలో ఉన్నప్పుడు ఒక్క మనిషి కూడా మన సహాయానికి రాకుండా పోతారు. అలాంటి సమయాన్ని మనం దురదృష్టం అనుకోవాలా? లేదా మన సహనాన్ని పరీక్షిస్తున్నాడు ఆ భగవంతుడు అని చెప్పాలా? ఇలాంటి స్థితి ఒకటి కలిగించి దీన్ని తను ఎలా తట్టుకుంటాడు? ఎలా తట్టుకుంటుంది? ఇలాంటి సిట్యుయేషన్‌ని ఎలా హ్యాండిల్ చేయగలడు అని ఆ దేవుడు పరీక్ష పెడతాడా? ఏంటా అని ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది. నిజానికి మైండ్‌కి అలాంటి సిట్యుయేషన్ క్రియేట్ అవుతూ ఉంటాయన్నమాట. ఒక్కొక్కసారి ఇలా కూడా జరుగుతూ ఉంటుంది. నాకు నిజంగా మొన్న మా ఇంట్లో ఇలా జరిగింది. రీసెంట్‌గా ఒక 10 డేస్ బ్యాక్ బిజినెస్ పరంగా అకౌంట్‌లో డబ్బు ఎంత ఉంది అని చెక్ చేసుకోకుండా ఇవ్వవలసిన వాళ్ళకి 3,50,000 చెక్కు మీద అమౌంట్ వేసి వాళ్ళకిచ్చేసాను. తీరా చూస్తే ఆ అకౌంట్‌లో డబ్బు లేదు. నేను ఆ సంగతి మర్చిపోయాను. ఆ అమౌంట్‌ని నేను వేరే వాళ్ళకి ట్రాన్స్‌ఫర్ అయితే చేశాను. అది మర్చిపోయి అకౌంట్‌లో డబ్బు ఉంది అనుకోని చెప్పి ఆ అమౌంట్ అయితే రాసి వాళ్ళకైతే ఇచ్చేశాను. ఆ చెక్కు తీసుకొని వాళ్ళైతే వెళ్ళిపోయారు. అప్పుడు నాకేం చెయ్యాలో అస్సలు అర్థం కాలేదు. ఎందుకంటే ఒకసారి చెక్ వాళ్ళకి ఇచ్చాం కదా! వాళ్ళు డ్రా చేసుకోవడానికి బ్యాంక్‌కి వెళ్ళినప్పుడు నా అకౌంట్‌లో డబ్బు లేకపోతే ప్రాబ్లమ్ అవుతుంది. అప్పుడు నాకు ఏం చెయ్యాలో అర్థం కాక దిక్కుతోచని స్థితిలో ఉండిపోయాను. అప్పుడు నాకు తెలిసిన కొంతమంది ఫ్రెండ్స్‌నైతే అడిగాను. అలాగే రిలేటివ్స్ దగ్గర కూడా ట్రై చేశాను. ఎవరు క్లోజ్ అనుకుంటే వాళ్ళందరి దగ్గర ట్రై చేశాను. కానీ ఎవ్వరు సహాయం చేయడానికి ముందుకు రాలేదు. నిజానికి ఆ రోజు పరిస్థితి ఎంత దారుణంగా ఉంది అంటే ఒక్కరి దగ్గర కూడా నాకు అమౌంట్ అన్నది ముట్టలేదు. ఎప్పుడైనా సరే ఎవరైనా నన్ను సహాయం అడిగితే నాకు తోచిన విధంగా సహాయం అయితే చేసేదాన్ని. నా దగ్గర నుంచి చాలామంది హెల్ప్ అయితే తీసుకున్నారు. కానీ ఆ రోజు నా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఒక్కొక్కరు ఇప్పుడు లేదు, ప్రస్తుతానికైతే మా దగ్గర లేదు, ఒకరోజు ఆగి ఇస్తాం, 2 రోజులు ఆగి ఇస్తాం, ఇప్పుడైతే లేవు, ఇవే మాటలు చెబుతూ వచ్చారు. ఇక ఏం చేయాలో నాకు అస్సలు అర్థం కాలేదు. నాకు టెన్షన్ మొదలైంది. చెక్ ఏమో ఇచ్చేసాను. వాళ్ళు చెక్ డ్రా చేసుకోవడానికి బ్యాంకుకి వెళ్తే నా పరిస్థితి ఏంటి? ఉన్న పరువు పోతుంది, ప్రాబ్లమ్ అవుతుంది అని చాలా చాలా టెన్షన్ పడ్డాను. నాకప్పుడు గుర్తొచ్చింది. ఇది మీ బ్రహ్మయోగ సంఖ్య. ఇది నేను ఎక్కడో చదివాను.
ఎప్పుడో బుక్‌లో నోట్ చేసి పెట్టుకున్నాను. దీని గురించి నాకు బాగా క్లియర్‌గా తెలుసు. కానీ నాకు అవసరం వచ్చినప్పుడు దీన్ని ఉపయోగిద్దాము, ప్రయోగిద్దాము అన్నట్టుగా అలా ఒక చోట ఈ స్తోత్రాలు అవన్నీ కూడా ఒక బుక్‌లో రాసి పూజ గదిలో ఉన్న బుక్ మీద రాసి పెట్టాను. వెంటనే వెళ్ళి మీరు నమ్ముతారో లేదో ఈ బ్రహ్మయోగ సంఖ్యను 12 సార్లు రాశాను. 12 సార్లు చదివాను. 24 గంటల్లో అక్షరాల నాకు రావాల్సినంత అమౌంట్ డబ్బు ఏదైతే ఉందో అది టైంకి అందింది. 3,50,000 మా చేతికి అందింది. అది కూడా వాళ్ళు చెక్ డ్రా చేసుకోవడానికి వెళ్ళకముందే మాకు ఆ డబ్బు అందింది. ఇక మా హ్యాపీనెస్ మామూలుగా లేదు. అంతటి అత్యద్భుతమైన సంఖ్య అది. ఈ సంఖ్యను ఎవరైతే ఫైనాన్షియల్‌గా గానీ, ఇది కేవలం డబ్బు కోసమే కాదు, దేనికోసమైనా కూడా చేసుకోవచ్చు. మీరు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. అప్పుడు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. అక్కడ నిలబడ్డారు. ఎటు వెళ్ళాలో తెలియదు. ఏం మాట్లాడాలో తెలియదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏ దారి కూడా మీకు ఎక్కడి నుంచి, ఎటువైపు నుంచి కనిపించడం లేదు. ఏ నిర్ణయం తీసుకోవాలో దిక్కుతోచడం లేదు. అలాంటి స్థితిలో మీరు గనక ఈ బ్రహ్మయోగ సంఖ్యను రాశారు అంటే నిజంగా మీ తలరాతను మీరు మార్చుకున్నట్లే అవుతుంది. ఇక్కడ ఈ సంఖ్య పేరే బ్రహ్మయోగ సంఖ్య. ఈ బ్రహ్మయోగం అంటే ఎలా ఉంటుంది? ఒక్కొక్కసారి బ్రహ్మదేవుడు కూడా మన తలరాతని తప్పుగా రాసి పంపిస్తూ ఉంటాడేమో అనిపిస్తుంది కదా! అలా ఆయనకు మళ్ళీ జాలి కలిగిందేమో మరి. వీళ్ళు ఇంత బాధపడుతున్నారు కదా! ఈ సమయంలో వీరికి ఉపయోగపడుతుంది అన్నట్టుగా సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడే ఈ బ్రహ్మయోగ సంఖ్యను అందించాడేమో అనిపిస్తుంది. నిజంగా మాకున్న సిట్యుయేషన్‌కి మాకు ఆ డబ్బు అందగానే బ్రహ్మదేవుడు తను చేసిన తప్పులు కొద్దిగా అట్లా సరిదిద్దుకుంటాడేమో అని అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నారు. దాని గురించి మీరు చాలా అంటే చాలా కన్‌ఫ్యూజ్ స్టేట్ ఆఫ్ మైండ్‌లో ఉంటారు. అంటే ఇది నేను చేయొచ్చా? లేదా? ఇది కాక వేరే ఏదైనా చేయాలా? ఏం అర్థం కావడం లేదు అన్నప్పుడు అలాగే ఏదైనా ఒక ఉద్యోగానికి వెళ్ళాలి అనుకున్నప్పుడు దానికి సెలెక్ట్ అయ్యారు. జాబ్‌కి సెలెక్ట్ అయ్యారు. ఇంకా 4, 5 వాటికి కూడా ఇంటర్‌వ్యూస్‌కి వెళ్లారు. మరి ఇందులో నుంచి ఏం సెలెక్ట్ చేసుకోవాలో అర్థం కావడం లేదు. ఇలా ఉన్నప్పుడు అలాగే పెళ్ళిళ్ళ విషయంలో ఈ సంబంధం మంచిదా? కాదా? అని ఒక్కొక్కసారి చాలా కన్‌ఫ్యూజన్‌లో పడిపోతూ ఉంటాం. అంటే కంగారు పడిపోతూ ఉంటాం. అంటే ఒప్పుకోవాలా? వద్దా? ఏది సెలెక్ట్ చేసుకోవాలో అస్సలు అర్థం కాకుండా ఉంటుంది. పిల్లలు స్టడీ పరంగా కూడా ఏది తీసుకోవాలి? ఎందులోకి వెళితే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది అని నిర్ణయించుకోలేక ఇలా 1 కాదు, 2 కాదు. మనం అయోమయంలో పడే సందర్భాలు చాలానే ఉంటాయి. మనం మన ఫ్రెండ్స్‌ని కానీ, తెలిసిన వాళ్ళని కానీ చాలామంది దగ్గర కూడా మనం సలహాలు అడుగుతూ ఉంటాం. ఇది నేను చేయాలనుకుంటున్నాను. ఇది కరెక్టా? కాదా? ఇది సరైనదా? కాదా? లేకపోతే ఇది కాక వేరేదేదైనా చెయ్యాలా? వేరేది చేస్తే ఇంకా బెస్ట్‌గా ఉంటుందా? దానికన్నా బెస్ట్ ఏదైనా ఉందా? ఇలా చాలా రకాలుగా ఆలోచిస్తూ ఉంటాం కదా! అలాంటి సిట్యుయేషన్ మీకు వచ్చిందా? మీకు ఏమీ దిక్కు తోచడం లేదు. ఎటు వెళ్ళాలో అర్థం అవ్వడం లేదు. అలాగే మీ ఫ్రెండ్స్ కానీ, మీ రిలేటివ్స్ కానీ మీకు సరైనటువంటి సలహాలు ఇవ్వడం లేదు. అప్పుడు మీరు గనక ఈ బ్రహ్మయోగ సంఖ్యను రాసారు అంటే ఖచ్చితంగా మీకు దారి అయితే కనబడుతుంది. మీకు ఒక సొల్యూషన్ అనేది కనపడుతుంది. ఇక ఈ బ్రహ్మయోగ సంఖ్యను మీరు ఎప్పుడు రాయాలి? అలాగే ఎలా రాయాలి? ఈ బ్రహ్మయోగ సంఖ్య ఏంటి అంటే గనక ఇక్కడ నేను స్క్రీన్ మీద ఇస్తాను. నీట్‌గా స్క్రీన్‌షాట్ తీసుకొని తప్పులు లేకుండా రాసుకుంటూ మీరైతే చదువుకోండి. హరణే నమః 975 హరణే నమః 975 హరణే నమః 975 మధ్యలో గ్యాప్ ఇవ్వకూడదు. ఈ మంత్రాన్ని కలిపి రాయాలి. నేను స్క్రీన్ మీద చూపించిన విధంగా నీట్‌గా రాసుకోండి. మరి ఈ మంత్రాన్ని ఎప్పుడు రాయాలి అంటే మీరు బ్రహ్మ ముహూర్తంలోనే చేయాల్సి ఉంటుంది. బ్రహ్మ ముహూర్తం అంటేనే మనకు అది ఒక లక్కీ ముహూర్తం అని చెప్పాలి. బ్రహ్మ ముహూర్తంలో చేసింది ఏది కూడా ఇంతవరకు జరగలేదు అన్న మాటే లేదండి. కాబట్టి మీరు ఆ బ్రహ్మ ముహూర్తం అంటే ఉదయం 3:45 నుంచి 4:30 లోపు చేయాలి. ఆ సమయంలో నిద్ర లేచి మీరు బాగానే ఉన్నామనుకుంటే అంటే పీరియడ్స్ లాంటివి లేనప్పుడు అలాగే నైట్
భార్యాభర్తలు దూరంగా ఉన్నాం, అంతా బాగానే ఉన్నామని మీరు ఫీల్ అయినప్పుడు, అనుకున్నప్పుడు మాత్రమే చక్కగా మొహం కడుక్కొని, కాళ్ళు చేతులు కడుక్కొని మీరు ఒక బుక్ తీసుకొని దాని మీద ఈ బ్రహ్మయోగ సంఖ్యను 12 సార్లు రాసుకోండి. మీ మనసులో చెప్పుకుంటూ 12 సార్లు రాసుకోండి. అలా రాసేటప్పుడు మీ సంకల్పం కూడా మనస్ఫూర్తిగా మీరు చెప్పుకోండి. మీరు ఏదైతే కోరుకుంటున్నారో దాన్ని మీ సంకల్పంగా మీరైతే చెప్పుకోవాల్సి ఉంటుంది. అలాగే కొంతమంది మేము అంత ఎర్లీ మార్నింగ్ నిద్ర లేవలేము, చాలా కష్టం, లేదా మేము నైట్ డ్యూటీలు కూడా చేసి అప్పుడే వస్తాము, నైట్ డ్యూటీలలో ఉంటాము, మేము చేయలేము అని అనుకునేవారు ఈవినింగ్ బ్రహ్మ ముహూర్తంలో కూడా మీరు దీన్ని చేసుకోవచ్చు. మార్నింగ్ ఎంత శక్తి ఉంటుందో ఈవినింగ్ చేస్తే కూడా అంతే రిజల్ట్ అయితే కనిపిస్తుంది. ఈవినింగ్ అంటే సూర్యాస్తమయానికి 30 నిమిషాలు ఇటు, 30 నిమిషాలు అటు, అంటే 1 అవర్ ఉంటుంది కదా! ఈ టైంలో కూడా మీరు ఈ పరిహారాన్ని అయితే చేసుకోవచ్చు. లేదంటే ఈ పరిహారాన్ని బ్రహ్మ ముహూర్తంలో చక్కగా స్నానం చేసి, దేవుడి పూజ చేసి, మీ సంకల్పం మనస్ఫూర్తిగా మనసులో చెప్పుకొని ఈ బ్రహ్మయోగ సంఖ్యను రాయండి. 12 గంటల్లో ఖచ్చితంగా మీరు ఏం కోరుకుంటున్నారు అది మీకు ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అలాగే ఈ పరిహారాన్ని ఎవరు చేయకూడదు అంటే పీరియడ్స్‌లో ఉన్నవారు చేయకండి. అలాగే నాన్ వెజ్ తిని చేయకండి. అలాగే చేసిన రోజు కూడా నాన్ వెజ్ అస్సలు తినకండి. మీరు కనుక ఇలా బ్రహ్మ ముహూర్తంలో ఈ బ్రహ్మయోగ సంఖ్యను 12 సార్లు రాశారు అంటే గనక ఎంతటి అత్యద్భుతమైన రిజల్ట్ వస్తుందో మీరే నాతో చెప్తారు. ఎందుకంటే నేను పర్సనల్‌గా అనుభవించాను కాబట్టి మీకు కూడా ఉపయోగపడుతుంది అని చెప్పేసి వీడియో చేయడం జరుగుతుంది. ఇక ఈ పేపర్‌ను ఏం చేయాలి అంటే రాసిన పేపర్‌ను పూజ గదిలో ఉంచుకోండి. లేకపోతే దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ దేవుడి దగ్గర సమర్పించండి. లేదా మీరు డబ్బులు దాచుకునే బీరువాలో భద్రపరచుకోండి. లేదా పారే నదిలో వేయండి. ఇలా ఏదో ఒకటి చేయండి. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అని చెప్పేసి అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని చెప్పేసి భావిస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందైతే ఉంటాను. అప్పటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేసి ఫస్ట్ వీడియోని లైక్ చేసి ఆ తర్వాత వీడియోని అయితే చూడండి.